హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యశస్వి వరల్డ్. ఈరోజు వీడియోలో నేను పరమాన్నం ఏ విధంగా చేస్తాననేది చూపించబోతున్నానండి. నేను చేసే విధంగా చేసే పరమాన్నం గట్టిపడదు, ఎంతసేపు అయినా సరే అలానే జారుగా బాగుంటుందండి. తినడానికి కూడా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, వాళ్ళు తినడానికి ఇష్టపడతారు. ఫస్ట్ అయితే గిన్నె పెట్టుకొని ఒక పావు లీటర్ గ్లాస్ ఉంది కదా, దాంతో నేను పాలు తీసుకున్నానండి. తర్వాత హాఫ్ గ్లాస్ వరకు నీళ్ళు తీసుకున్నాను, చిక్కటి పాలు అవి బాగా మరుగుతుండగా అంతట్లోపు నేను ఒక టీ గ్లాస్ ఉంటుంది కదండి, చిన్న గ్లాస్తో బియ్యం తీసుకున్నాను. అమ్మవారికి ప్రసాదం కోసమని చేస్తున్నానండి. టీ గ్లాస్తో తీసుకొని అది శుభ్రంగా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి బియ్యాన్ని. ఈ పాలు 3 పొంగులు వచ్చేంత వరకు ఉంచి తర్వాత ఈ బియ్యం కడిగి పెట్టుకున్న బియ్యం ఉంది కదండి, ఆ బియ్యాన్ని వేసి బాగా కలుపుకోవాలి. బియ్యం బాగా మెత్తగా అయ్యేంత వరకు ఉడకాలండి, అప్పుడే మనకి పరమాన్నం టేస్ట్ బాగుంటుంది. తింటుంటే అలా జారుతూ ఉంటుందండి, చాలా బాగుంటుంది. తర్వాత అన్నం బియ్యం ఉడుకుతూ ఉండగా ఒక పక్కన గిన్నె పెట్టుకొని జీడిపప్పులు వేయించుకోవాలండి. నేను పెట్టేది స్టీల్ ప్యాన్ కాబట్టి తొందరగా మాడిపోతాయి, అందుకని స్టవ్ ఆఫ్ చేసేసాను. చూసారు కదా, ఈ విధంగా మంచిగా మాడకుండా తీసుకోవాలి, బాగుంటుంది. మాడితే టేస్ట్ మారిపోతుందండి. ఆ గిన్నెలో ఉన్న నెయ్యి ఉంది కదా, నెయ్యి ఒక గ్లాస్లోకి తీసేసుకున్నాను పక్కకి. నేను ఒక గ్లాస్తో బియ్యం తీసుకున్నాను కాబట్టి 1.5 గ్లాస్ బెల్లం తీసుకున్నానండి. స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళు అయితే కనుక 2 గ్లాసెస్ తీసుకోవచ్చు, పర్లేదు. నార్మల్గా ఉండాలి అనుకుంటే 1.5 గ్లాస్ తీసుకోండి, సరిపోతుంది. ఇది కొంచెం వాటర్ వేసుకొని ఆ బెల్లం కరిగేటట్టు కలుపుకోవాలి. ఇలా ముందు బెల్లం కరగబెట్టుకోవడం వల్ల మనకి పాలు అనేవి విరగవండి, అంటే ఆల్రెడీ బెల్లం కరిగి ఉంటుంది కదా, మనకి ఈజీగా కలిసిపోతుంది. స్టవ్ మీద ఎక్కువసేపు ఉంచవలసిన అవసరం లేదన్నమాట, అందుకని చెప్పి ముందుగా బెల్లాన్ని కరగబెట్టుకోవాలి. బియ్యం బాగా ఉడికేంత వరకు ఉడకనివ్వాలండి. రైస్లా ఉండకూడదు, బాగా మెత్తగా అయిపోవాలి, అంతసేపు ఉడికించుకోవాలి. అందుకే ముందుగా బియ్యం నానబెట్టుకుంటే మనకి ఈజీగా అయిపోతుందండి. మనం ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందే మనం బియ్యాన్ని కడిగేసి పక్కన పెట్టుకున్నామంటే తొందరగా ఉడుకుతుంది, పాలు పొంగేలోపు ఉడికిపోతుంది. చూసారు కదా, అంత మెత్తగా అయ్యాక గరిటెతో బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఈ మనం బెల్లం కరగబెట్టుకున్నాం కదండి, ఆ సిరప్ ఉంటుంది కదా, బెల్లం సిరప్ వేసుకొని కలిపేసుకోవాలి. మంటని స్లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. పెట్టి బాగా లోపలికంతా కలిసేంత వరకు బాగా కలుపుకొని ఎక్కువసేపు ఉంచవలసిన అవసరం లేదు. బెల్లం కలిపిన తర్వాత ఒక్క 1 మినిట్ ఉంచేసి కట్టేసుకుంటే సరిపోతుంది స్టవ్. లేదంటే బెల్లం వేసాక తొందరగా విరుగుతాయండి పాలు, అందుకని చెప్పి 1 మినిట్ అలా ఉంటే సరిపోతుంది. యాలకుల పొడి ఉంటుంది కదా, అది కూడా కొంచెం వేసుకున్నాను. ఇందాక మనం వేయించినప్పుడు నెయ్యి మిగిలింది కదండి, ఆ నెయ్యిని కూడా వేసుకోవాలి లాస్ట్లో. వేయించిన జీడిపప్పు, కిస్మిస్ మన ఇష్టం అండి, డ్రై ఫ్రూట్స్ ఎన్ని ఉన్నా వేసుకోవచ్చు. నేను జీడిపప్పు ఒకటే వేసుకున్నాను. ఆ లాస్ట్లో మిగిలిన నెయ్యి కూడా వేసేసుకుంటే అబ్బా చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. చూస్తుంటేనే నోట్లోంచి నీళ్ళు వస్తాయన్నమాట, అంత టేస్టీగా ఉంటుంది. పరమన్నం తినని వాళ్ళకి పెట్టి చూడండి, వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. నేను చెప్పే ప్రాసెస్లో చేస్తే అంత బాగుంటుంది, ఎంతసేపు అయినా సరే గట్టిపడదు, ఇలానే ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.